చెన్నై మైలాపూర్లో ఉన్న ఈ తెల్లని అందమైన చర్చి వెనుక దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉందని మీకు తెలుసా? ఇది కేవలం ఒక చర్చి మాత్రమే కాదు. యేసుక్రీస్తు 12 మంది అపోస్తుల్లో ఒకరైన సెయింట్ థామస్తో సంబంధం ఉన్న ప్రదేశంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే సెయింట్ థామస్ నిజంగా భారతదేశానికి ఎలా వచ్చారు? మైలాపూర్కు ఎందుకు వచ్చారు? సమాధి ఇక్కడే ఉందని ఎందుకు చెప్తారు? ఇప్పటి శాంతం బెసిలికా ఎప్పుడు నిర్మించబడింది? చర్చి కింద ఉన్న సమాధి ప్రార్థనా మందిరంలో ఏముంది? మ్యూజియంలో మనం ఏమేమి చూడవచ్చు? ఈ వీడియో చివరి వరకు చూస్తే శాంతం చర్చి గురించి మీకు పూర్తిగా వివరిస్తాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు శాంతం చర్చికి శాంతం అనే పేరు ఎలా వచ్చింది? క్రైస్తవ చరిత్ర ప్రకారం యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన అపోస్తలుడు తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. ఆయన భారతదేశానికి వచ్చిన కాలం గురించి చారిత్రక వాదనలు ఉన్నప్పటికీ భారత క్రైస్తవ చరిత్రలో సెయింట్ థామస్కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. సెయింట్ థామస్ గారు భారతదేశానికి ఎలా వచ్చారు? చరిత్ర ప్రకారం థామస్ గారు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చారు. ముఖ్యంగా మలబార్ ప్రాంతానికి వచ్చినట్టు క్రిస్టియన్ హిస్టరీ చెప్పబడుతుంది. అక్కడ నుండి ఆయన దక్షిణ భారతదేశంలోని ప్రాంతాలకు వచ్చి క్రైస్తవ బోధలు చేశారని, తర్వాత ఆయన మైలాపూర్ ప్రాంతానికి వచ్చారని హిస్టరీ చెప్తుంది. ఇక్కడే ఆయన చివరి రోజులు గడిపారని, చివరకు ఆయన మరణం జరిగిన ప్రదేశం కూడా చెన్నై. సెయింట్ థామస్ గారు ఎలా మరణించారు? ఇది వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయం. క్రైస్తవ హిస్టరీ ప్రకారం థామస్ గారు తన విశ్వాసాన్ని ప్రకటించడం వల్ల కొంతమంది వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మైలాపూర్ సమీపంలోని సెయింట్ థామస్ మౌంట్ ప్రాంతంలో కూడా ఆయన జీవితంలో చివరి సంఘటనలకు సంబంధం ఉందని చరిత్ర ప్రకారం ఆయనను ఈటితో పొడిచి చంపబడ్డారు. ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరాన్ని మైలాపూర్ ప్రాంతంలో సమాధి చేశారని మన క్రిస్టియన్ హిస్టరీ అనేది చెప్తుంది. ఒక హతసాక్షిగా చనిపోబడ్డాడు. క్రైస్తవుల మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు అతన్ని ఈటతో పొడిచి చంపేశారు. మనకి శాంతం చర్చి కింద థామ్ చాంపెల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ కింద మనకి లోపలికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ లోపలే థామస్ గారి సమాధి అనేది ఉంటుంది. అక్కడ సెయింట్ థామస్ గారికి సంబంధించిన మ్యూజియం కూడా ఉంటుంది. అది మీరు చూడండి. దాని గురించి కూడా నేను ఈ వీడియోలో వివరంగా ఇస్తాను. అక్కడ సెయింట్ థామస్ సంబంధించిన ప్రార్థనా స్థలం ఉంది. అందుకే ఇది సాధారణంగా చరిత్ర చూడటానికి వచ్చే ప్రదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి క్రైస్తవ యాత్రికులు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న భవనం మొదటి చర్చి కాదు. సెయింట్ థామస్ ఉన్న సమాధి ప్రాంతంలో చాలా కాలం క్రితమే ప్రార్థనా స్థలము, చర్చి ఏర్పరిచినట్లు క్రైస్తవ హిస్టరీలో చెప్తుంది. తర్వాత ఆ ప్రాంతం వివిధ కాలాల్లో వివిధ పాలకులకు ఆధీనంలోకి వచ్చింది. 1523 పోర్చుగీసులు సెయింట్ థామస్ సమాధి ఉన్న ప్రదేశంలో కొత్త చర్చిని నిర్మించినట్లు చరిత్రలో నమోదయ్యింది. ఆ నిర్మాణం అప్పటి పోర్చుగీసు వాస్తు శైలిలో ప్రభావితమైంది. అంటే పురాతన ప్రార్థనా స్థలం, పోర్చుగీసు కాలం, కొత్త నిర్మాణాలు, నేటి బెసిలికా అనే విధంగా ఈ ప్రదేశం అభివృద్ధి చెందింది. ఇప్పటి శాంతం బెసిలికా భవనం ప్రధానంగా 19వ శతాబ్దం చివరి కాలానికి చెందింది. పాత చర్చిని తొలగించి కొత్త భవనాన్ని నిర్మించారు. ప్రస్తుత నిర్మాణంలో నియో గోతిక్ రివివల్ శైలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే చర్చిని బయట నుంచి చూస్తున్నప్పుడు
ఎత్తైన తెల్లటి గోపురం, పొడవైన కిటికీలు గోతిక్ వాస్తు శైలిని గుర్తు చేసే నిర్మాణం కనిపిస్తుంది. శాంతం చర్చికి తర్వాత చాలా ముఖ్యమైన చర్చి హోదాలు లభించాయి. ఇది క్యాథడ్రల్గా కూడా ఉంది. అంటే క్యాథలిక్ డయాసిస్కి సంబంధించిన ముఖ్యమైన బిషప్ చర్చి. తర్వాత బెసిల్కా హోదా కూడా లభించింది. కాబట్టి దీనిని శాంతం క్యాథడ్రల్ బెసిల్కా అని పిలుస్తారు. అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం పక్కనే స్టెప్స్ వస్తాయి. అసలు మ్యూజియం ఉన్నది చెప్తున్నారు కదా, మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇదేనండి శాంతం క్యాథడ్రల్కి సంబంధించిన చిత్రాలు, పురాతన రాతి శిల్పాలు, రాతి పలకలు, శాసనాలు మరియు పాతకాలపు చర్చి వస్తువులను ఈ మ్యూజియంలో చూడవచ్చు. మ్యూజియంలో కనిపించే ముఖ్యమైన వస్తువుల్లో సెయింట్ థామస్ ల్యాండ్స్ హెడ్ అంటే సెయింట్ థామస్కు సంబంధించినదిగా గౌరవించబడే ఈటె ముందు భాగం ఒకటి. అలాగే బోన్ రిలిక్ అంటే సెయింట్ థామస్కి సంబంధించిందిగా గౌరవించే ఎముకలు అవశేషంగా ప్రదర్శనలో ఉన్నాయి. అంటే పురాతన రాతితో తయారు చేసిన భద్రపరిచే వస్తువు. అలాగే ఎపిస్కోపల్ చైర్ అంటే బిషప్కు సంబంధించిన ప్రత్యేకమైన కుర్చీ కూడా ఉంది. అంటే రాతిపై చేసిన శాసనాలు, వివిధ భాషల్లోని పురాతన రాతలు, పాత నాణేలు, కొన్ని చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాదు శాంతం క్యాథడ్రల్ యొక్క చిన్న నమూనా కూడా ఇక్కడ ఉంది. దాన్ని చూస్తే ఆ భవనం యొక్క నిర్మాణ శైలి, గోపురాలు, కిటికీలు మరియు ఇతర నిర్మాణ వివరాలు మనకు స్పష్టంగా అందులో తెలుస్తాయి. మొత్తంగా చూస్తే శాంతం మ్యూజియం కేవలం పాత వస్తువులను భద్రపరిచే ప్రదేశం కాదు. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు శాంతం చరిత్రలోని ఒక జ్ఞాపకాన్ని మనకి పరిచయం చేస్తుంది. చరిత్రను పుస్తకాల్లో చదవటం ఒక అనుభవం అయితే, ఇలాంటి పురాతన వస్తువుల్లో మన కళ్ళతో చూడటం మరొక ప్రత్యేకమైన అనుభవం. అందుకే శాంతంకు వచ్చినప్పుడు ఈ మ్యూజియంను తప్పకుండా చూడండి. ఇక్కడికి మీరు వచ్చినప్పుడు ఒకసారి ప్రధాన చర్చిని చూడండి, ఆ తర్వాత థామ్ చాంపెల్ని చూడండి, ఈ చివరగా మ్యూజియంని చూడండి. అప్పుడు ఈ ప్రదేశం ఎందుకు ఇంత ప్రత్యేకమైనదో మీకే అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా అంటే శాంతం బసిలికా కింద ఉన్న సమాధి ప్రదేశం ఈ స్థలానికి మరింత ప్రత్యేకతనిస్తుంది. అక్కడికి వెళ్ళే భక్తులు ప్రార్థన చేసి ఎంతో గౌరవంతో ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు. అందుకే శాంతం బసిలికా కేవలం ఒక అందమైన చర్చి మాత్రమే కాదు, ఇది విశ్వాసం, చరిత్ర, నిర్మాణ కళ మరియు సెయింట్ థామస్తో ముడిపడిన సాంప్రదాయాలను ఒకే చోట చూపించే ప్రత్యేకమైన ప్రదేశం. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, థామస్ గారి సమాధి మీదే ఈ చర్చి అనేది నిర్మించబడింది. అందువల్లే ఈ చర్చికి అంత ప్రత్యేకత ఉంది. కాబట్టి మైలాపూరు శాంతం బెసిలికా కేవలం ఒక అందమైన చర్చి కాదండి, ఇది భారతదేశంలోనే క్రైస్తవ చరిత్రకు, సెయింట్ థామస్కు సంబంధించిన విశ్వాసానికి, పోర్చుగీస్ కాలం చరిత్రకు, అలాగే ఆధునిక గోతిక్ వాస్తు శైలికి సంబంధించిన అనేక పొరలను తనలో దాచుకున్న చారిత్రాత్మక ప్రదేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవటానికి గ్లోరీ టు గాస్పల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.